100 కోట్ల టెండర్ వచ్చేలా ఢిల్లీ వెళ్ళి మరి పైరవీ చేస్తే 16 లక్షల కార్ గిఫ్ట్. కార్లో 10 కోట్ల బ్యాగ్ ఉంది సార్. ఇంకా నువ్వు వెళ్ళు. సరే అయితే నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త. కారు విలువ 10 కోట్ల 16 లక్షలు. ఈ బండ 10 కోట్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తాడా? వాటర్ పక్కతో ఆడుకుంటున్నాడు. ఆట కాదురా, ఏదో చేస్తున్నాడు. వాటర్ కాదురా, పెట్రోలు. చచ్చిపోతా. ఆపు. బండి ఆపు, బండి ఆపు. ఇప్పుడు స్కెచ్ చేసినా మన మీద సేఫ్. ఎక్కడ సేపు? డబ్బు బ్యాగ్ లేకుండా పోతే బాగా వేసేస్తాడు. ముందు బ్యాగ్ తీసుకురా. అమ్మయ్యా, బ్యాగ్ సేఫ్ ఉందానా? ఒకటి కాదు, 2 కాదు, 10 కోట్లు. ఎవడాడు? ఎలాగుంటాడు? బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, బ్లాక్ బండి, సూపర్ ఇంటర్నాడు. వచ్చాట్లు వెళ్ళిపోయినాడు. ఆడు స్పీడ్ ఏందా? అబ్బాబాబాబా, అలా ఇప్పరన్నాడు. ఎలాగుంటాడో చెప్పరంటే సినిమాలో హీరోయిన్ నా కొడుకు నా మీద టార్గెట్ చేశాడంటే ఎవడై ఉంటాడు? ఎవడై ఉంటాడు? ఎవడాడు? మినిస్టర్ గారిని కలవాలి. వెళ్ళవయ్య బాబు, సార్ అసలు టెన్షన్గా ఉన్నారు. ఆ టెన్షన్ నేనే. ఇదిగోండి సార్, మీరు పోగొట్టుకున్న 10 కోట్లు నేనే కొట్టేశాను సార్. తీసుకోండి, కూర్చోండి సార్. ఏమట్రా నువ్వు? చుట్టూ ఎంతమంది ఉంటే కొంచెం టెన్షన్గా ఉంది సార్. భీమిల్ రోడ్ లో 100 ఎకరాలు కబ్జా చేసిన బులిబాబు తాలూకా. అవి కాదు సార్. హైవే టెండర్ వేసేయడం లేపేసిన కనకరాజు తాలూకా. లేదు సార్. ఐరన్ ఓర్ ఇంపోర్టర్ రఘురామ్ తాలూకా. సార్ 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 నాకంత సీన్ లేదు సార్. నేను ఒక మామూలు మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీ నారాయణమూర్తి గారు అబ్బాయిని సార్. ఇక మీరు బయలుదేరచ్చు. సార్ ఇక్కడ నా గురించి మీకు కొంచెం చెప్పాలి సార్. సార్ జనరల్గా నానంటే ప్రతి కొడుక్కి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ నాకు మాత్రం మా నానంటే పిచ్చ సార్. ఎంత పిచ్చ అంటే మా నాన్నని కాపాడాడని ఓ రౌడీ షీటర్తో ఫ్రెండ్షిప్ చేశాను సార్. మీవాడే సార్, గజ. అదే గజ మా నాన్నతో సంతకం పెట్టించాలని ట్రై చేస్తే వద్దు వదిలే అన్నాను. కానీ మీరు వదలరన్నాడు. అందుకే మీ దాకా వచ్చాను సార్. సార్ సొసైటీలో కొంతమంది డబ్బు సంపాదించాలనుకుంటారు, పేరు సంపాదించాలనుకుంటారు, పదవి సంపాదించాలనుకుంటారు. కానీ మా నాన్న మాత్రం నిజాయితీ సంపాదించాలనుకున్నారు సార్. ఆయన సర్వీస్లో ఇప్పటిదాకా ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు సార్. 30 ఏళ్ళుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నిజాయితీగా ఉండటం ఎంత కష్టమో మీకు తెలియదు సార్. సార్ మీకున్న కొన్ని వేల కోట్ల ఆస్తులు ఒక్క 10 కోట్లు పోతేనే మీరు ఎంత టెన్షన్ పడుతున్నారే. 30 ఏళ్ళుగా ఆయన ఎంతో కష్టపడి సంపాదించిన నిజాయితీ మొత్తం మీరు అడిగిన ఒక్క సంతకంతో పోతుందంటే ఆయన ఏమైపోవాలి సార్. సార్ మా నాన్న ఇంకొక 15 రోజుల్లో రిటైర్ అయిపోతున్నారు. అదైతే హ్యాపీగా రిటైర్ అయిపోయినాను సార్. అందరికీ బాగుంటుంది. డైరెక్ట్గా వచ్చి మీకు ఇదంతా చెప్పాలనుకున్నాను. కానీ అలాంటి ఒక మిడిల్ క్లాస్ రోడ్కి మీలాంటి ఒక మినిస్టర్తో అపాయింట్మెంట్ దొరకటం ఎంత కష్టమో మీకు తెలుసు. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి సార్. సార్ మీరు మినిస్టర్ కూర్చోండి.
సార్ ఈ బలగం అంతా మీరు కొంటే వచ్చింది, కానీ మా నాన్న బలం నన్ను కంటే వచ్చింది. బలగం కన్నా బలం గొప్పది. సార్ ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు అర్థమైనట్లేదు. అర్థమయ్యేలా ఒకటి చెప్తాను సార్. మా నాన్న హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, అది మాకు సంబంధించిన మ్యాటర్, వదిలేండి సార్. కానీ నేను హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు, ఇది మీకు సంబంధించిన మ్యాటర్, వదలకండి సార్. ఎట్టి పరిస్థితుల్లో సూర్యగాడి విషయం మినిస్టర్ కి తెలియకూడదు, అర్థమైందా? అన్నా ఆ సూర్యగాడు మినిస్టర్ గారికి వార్నింగ్ ఇచ్చాడంటనా? వాడు మినిస్టర్ కి వార్నింగ్ ఇవ్వడమేంట్రా? అన్నా సూర్యగాడు వచ్చాడే. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడ్రా? నేను లేను. హేరా ఏంటి దునా దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్. చూస్తే యాక్సిడెంట్ లో లేదు, ఏదో ఇన్సిడెంట్ లా ఉంది. సర్లేగా నాన్న అక్కడ అన్న ఇంట్లో లేడు. లేడని నువ్వు అంత నొక్కి చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు. అన్నా ఎక్కువ చేశానేంట్రా? వీడికి సీన్ లేదు. ఏంటన్నా చిన్నపిల్లల ఆటలు? ఆటలేంటి ఆటలు? నీకు నాకు సంబంధమే లేదు. ఇదిగో కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఫ్రెండ్స్ దా. అయినా నువ్వు వెళ్ళి ఆ మినిస్టర్ కి వార్నింగ్ ఇవ్వడం ఏంట్రా? నీకు ఆడి సంగతి తెలీదు. ఆడి సంగతి మనకి ఎందుకన్నా, మన సంగతి ఆడి తెలియాలి. కానీ అయినా కన్విన్స్ చేస్తాం ఏంటి అవడనా? అయితే మళ్ళీ చేద్దాం, కానీ ప్రస్తుతానికి బాగా ఆకలేస్తుంది, ముందు ఫోన్ చేద్దాం. వదిన ఏంటి స్పెషల్? బిర్యానీ సూరి. బిర్యానీ నాకొద్దు, నేను తిన్ను. నువ్వు నీ అలక. మినిస్టర్ గారు ఫోన్ అన్నా. ఇప్పుడు అటు పెడతాడు నాకు. అన్నా 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 నమస్తే అన్న. అన్న నాకు ఆ సూర్యగాడికి ఎలాంటి సంబంధం లేదన్న, మదర్ ప్రామిస్. నువ్వు వాడిని చంపాలని కూడా చంపేశాయి. కర్మ కొద్దీ తెలుసో తెలియకో జీవితంలో ఒకే ఒక మంచి పని చేశానన్న, వాళ్ళ నాన్నని కాపాడ్డం. అప్పటి నుంచి తగులుకున్నాడన్న నాకు. ఎందుకు బా అంత టెన్షన్ పడతా? ఆ సూర్యగాడి ఫాదర్ ట్రాన్స్ఫర్ చేస్తే కొత్తగా వచ్చిన సంతకం పెడతాడుగా. తెలీదా? నాకు తెలీదా? 15 రోజులు అయితే రిటైర్ అయిపోతాడని, ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకోడొచ్చి మన పని చేస్తాడని. బాబేమో 30 ఏళ్ల నిజాయితీ అంటాడు, కొడుకేమో నన్ను దాటెళ్ళాలంటాడు. అబ్బా కొడుకులు ఇద్దరు నా ఈ కూడా హత్యేశారా? 25 ఏళ్ల నా రాజకీయ అనుభవాన్ని 25 ఏళ్ల కుర్రనా కొడుకొచ్చి క్వశ్చన్ చేశాడ్రా. ఇప్పటిదాకా నాకున్న చాలా పనుల్లో ఈ సంతకం ఓ పని. ఇవాల్టి నుంచి అదొక్కటే పని. ఆ నారాయణమూర్తి గాడు అదే ఆఫీస్ లో, అదే జాబ్ లో, అదే కుర్చీలో కూర్చున్నాడు. రిటైర్ అయ్యే 15 రోజుల్లోగా నా ఫైల్ మీద సంతకం పెట్టాలి. పెడతాడు. అమ్మా నాకు ఇది నచ్చింది. అవును, పళ్ళు కూడా చాలా బాగుంది. నాకు నచ్చలా. మీరు కలర్ చూడండి, రేట్ చూస్తే ఏ చీర కొనలేం. నువ్వు మొయ్. పాత కలెక్షన్ ఉంటే నువ్వు తీ. ఓకే సార్. రండి నారాయణమూర్తి గారు, రండి రండమ్మా రండి. హే సూరి, మావయ్య నమస్తే. మావయ్య, అత్తయ్య నమస్తే. అత్తయ్య మావయ్య ఏంటి, అత్తయ్య ఏంటి? ఎరా అంటే నాన్న మీ కోరిక ప్రకారం భానుమతి మీ కోడలు కాబోతున్నానా? మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. రే, నేను పరిచయం చేసినప్పుడు కూడా ఏమీ చెప్పలేదే. అప్పటికి మీ అబ్బాయి నన్ను ప్రేమించలేదు. మావయ్య, సూరికి నేను నచ్చానని ప్రేమించలేదు, మీకు నచ్చానని ప్రేమించాడు. రేయ్, నీ ప్రేమ కూడా నీకు నా మీద ఉన్న ప్రేమే కారణమా? ఆశీర్వదించండి మావయ్య, ఆశీర్వదించండి అత్తయ్య. పర్లేదులేమ్మా, ఎవరింటి కోడలువో అవుతావు అనుకున్నావు, మా ఇంటి కోడలు అవుతున్నావు, సంతోషం. ఎక్స్క్యూజ్ మీ, షీ ఈజ్ మై డాటర్. మా కూతురు మీ కోడలు ఎప్పుడైంది, ఎలా అయింది? అవలేదు నాన్నగారు, ఆ. అవ్వబోతోంది. ఎలా? మావయ్య, నాన్న, అమ్మ, నాన్న, మావయ్య, అత్తయ్య, మీ అల్లుడు. జనరల్ గా కూతురు పెళ్లి చూపులు తండ్రి అరేంజ్ చేస్తాడు. హిస్టరీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కూతురు తన పెళ్లి చూపులు తండ్రికి అరేంజ్ చేస్తుంది. ఈ విషయం నీతో మాట్లాడాలి, నాతో రా. ఏం జరుగుతుందో ఇక్కడ? చెప్పాను కదా నాన్న, నా రిమోట్ నేనే ఆపరేట్ చేసుకుంటున్నాను. నాన్న, మన కోసం మనం బతకడం మీ దగ్గర నేర్చుకున్నాను. అందరి కోసం బతకడం సూర్య నేర్పాడు. తన్ని దూరం నుంచి చూసినప్పుడు తనలా బతకాలనిపించింది, దగ్గరగా చూశాక తనతోనే బతకాలనిపించింది. నాన్న, లైఫ్ అంటే సంపాదించడం మాత్రమే కాదు, ఇవ్వడం, నవ్వడం అని సూర్య నేర్పించాడు. నేను తన్నే పెళ్లి చేసుకుంటున్నాను, దట్స్ ఫైనల్. ఏం మాట్లాడరేంటండి? ఏం మాట్లాడాలి? పిల్లలతో మాట్లాడాలంటే పేరెంట్స్ మాట్లాడుకుని మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అది చెప్పిందే కరెక్ట్. ఎవరి రిమోట్ వాళ్ళ దగ్గర ఉండడమే కరెక్ట్. ఏమండి ఇది? ఇది బాగుంది. నాకేం తీసుకుంటున్నారు?
నీకేం కావాలో తీసుకోమ్మా. ఏమండి ప్రియాంకకి ఇది బాగుంటుంది కదా? బాగుంది శాంతి. రే చెల్లేదురా. 3 నెలల నుంచి ప్రపోజ్ చేస్తుంటే పట్టించుకోవేంటి? ప్లీజ్ ప్రియాంక. మా అన్నయ్యకి తెలిస్తే నేను బాగా పట్టించుకుంటాడు. ప్రియాంక మీ నాన్నెవరో? సార్ మీ నాన్నెవరో? So friends, today we are going to discuss about our new project. సార్ మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. Sorry, I'm in a meeting. సార్ ఈ మీటింగ్ అంటే మీకు మీ అబ్బాయి భవిష్యత్ ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్. సార్ మీ అబ్బాయి 3 నెలలుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఈ విషయం మీకు తెలిసి ఉండకపోవచ్చు. జరగని పెళ్లికి మీ అబ్బాయి ప్రేమించడం కరెక్ట్ కాదు సార్. దీనివల్ల అమ్మాయి చాలా ఎఫెక్ట్ అవుద్ది. ఒకవేళ పెద్ద మనసుతో మీరు మీ కొడుకు ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి చేద్దాం అనుకున్నా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఒక సీదా సాదా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయనకు వచ్చి 40,000 జీతంతోనే నెలంతా గడపాలి. ప్రేమలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ మీ కొడుకు చెప్పిన అర్థం కావు సార్. అందుకే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చాను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ వాడు ప్రేమించిన అమ్మాయి నా చెల్లెలు, ఆ సాధారణమైన గవర్నమెంట్ ఎంప్లాయీ నారాయణమూర్తి గారు, మా నాన్నగారు. కోట్లు ఆస్తున్న మీకు నాన్న తప్ప వేరే ఆస్తి లేని మాకు సరిపోదు సార్. నిన్న మీ అబ్బాయి వచ్చి చెప్పేదాకా మా వాడు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని నాకు తెలియదు సార్. మీ గురించి విన్నాను. మీ అబ్బాయిలో మీ పెంపకం చూశాను. తాహతు సంపాదనలో కాదు సంస్కారంలో ఉంటుందని నమ్మేవాడిని నేను. డబ్బుకే విలువిచ్చే ఈ రోజుల్లో విలువలకే విలువిచ్చే మీలాంటి వ్యక్తితో బంధుత్వం కలుపుకోవాలని వచ్చాం. మీరు ఒప్పుకుంటే మీ మాటలు మీ మంచితనాన్ని ఓ మెట్టు దిగి మా సంబంధం కోసం రావడంలో మీ గొప్పతనాన్ని చెప్తున్నాయి. కానీ ఆడపిల్ల తండ్రిని కదా, ఇంట్లో అందరం కలిసి ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. మీ పిలుపు కోసం వెయిట్ చేస్తాం. మన స్థాయికి మించి ఆశపడటం పొరపాటు. అందుకే ఈ సంబంధం వద్దని చెప్దాం అనుకుంటున్నాను. మేమంతా డబ్బు మాత్రమే సంపాదించాం. నువ్వు గొప్ప వ్యక్తిత్వాన్ని సంపాదించావు. అది చూసి 500 కోట్ల ఆస్తిపరుడు నీ ఇంటికి వచ్చి సంబంధం అడుగుతుంటే నాకు అనిపించింది, సంపాదన అంటే బ్యాంకులో దాచుకునే డబ్బు కాదు, మనం సంపాదించుకున్న క్యారెక్టర్ అని. ఆ నిజాయితీని కట్నంగా ఇచ్చి దానికి పెళ్లి చేయి. కాదంటే నీ సంపాదనకి అర్థం లేకుండా పోతుంది. నువ్వేమంటావురా? మా గురించి మీకన్నా గొప్పగా ఎవరు ఆలోచిస్తారు నాన్న? మీరు అలా అంటే అలా. సరే, అందరికీ అంతగా నచ్చినప్పుడు సంబంధం ఖాయం చేద్దాం. గురుగారి తాంబూలాలు ఎక్కడ పెట్టమంటారు? బాబాయ్ అలా ఇసుకేసుకుంటారండి బాబా. విసుకోగా అన్ని జీన్సులు లుంగిలేనట్రా, లంగా ఓణి లేవురా, కాళ్ళకు పట్టీలు గాజులు గలగలు ఉంటాయి రా ఫంక్షన్ కి కదా. వెళ్ళండి, వీళ్ళ లేడీస్ ని పిలిచి పోండి. గురుగారు ఎప్పుడు లేని సడన్ గా అమ్మాయిలు రమ్మంటున్నారంటే? మొన్న ఎమ్మెల్యే గారింట్లో జరిగినటువంటి పెళ్లిలో ఒక అమ్మాయి పురోహితులు పడిపోయిందట్రా. దెబ్బకి వాడి లైఫ్ సెటిల్డ్. ఇప్పుడు మన ట్రెండ్ నడుస్తుంది సుమి. అవునా గురుగారు? గురుగారు ట్రెండ్ పిలుస్తుంది మిమ్మల్ని. చెమట్లు పడుతున్నాయేంటి? ఫస్ట్ టైం కదా. నాకు కూడా ఫస్ట్ టైమే. ఏంటిది లగ్న పత్రిక ఇవ్వడానికి పక్క వెళ్ళాలా? ఎవడోడికి ఇస్తే అలాంటి కదా. అలా పంపిస్తే మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం కుదరదు కదా. పంతులు గారు లగ్న పత్రిక చదవండి. ఇదిగో వస్తున్నా. స్వస్తి స్త్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణ శుక్ల పంచమి శుక్రవారం అక్టోబర్ 9, 2016 పుష్యమి నక్షత్ర పుష్కరాంశం నందు ఉదయం 5:40 వరుడు పోతినేని సూర్యనారాయణకు. చూసావుట్రా మన వాగ్దాటికి అందరూ ఎలా కలుగుతున్నారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రావిపూడి భానుమతికి మళ్ళీ కంగు. ఆ పేర్లు చదువుతారేంటి పంతులు గారు? ఆ అమ్మాయి ఇచ్చిన పేర్లు ఇవేగా. ఏ అమ్మాయి? అదే ఆ అమ్మాయి 5 అడుగుల రంగులాలు ఉంటుంది, తెల్లగా నవనవలాడుతూ. ఆ పిచ్చి పని చేసి నీపిలేనా? తప్పేంటి మావయ్య గారు? లవ్ లో సీనియర్స్ మేము ఉన్నాం కదా, మాకు కూడా ఇప్పుడే చేసేస్తే డెకరేషన్ కి డెకరేషన్, ముహూర్తానికి ముహూర్తం, సంభావనకి సంభావన కలిసి వస్తాయి కదా అని. ఈసారి మనం కంగు. నీ కోడలు చాలా పొదుపైన పిల్లరా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మీ కళ్యాణం ఘనంగా చేయిస్తారని మాటిస్తున్నాను. మీరు చెప్తే ఓకే మావయ్య గారండి. పంతులు తాంబూలాలు ముహూర్తాలతో పని లేకుండా మన ఎంగేజ్మెంట్ ఇప్పుడే ఇక్కడే జరిగిపోద్ది. ఎలా?
ఎలా? 30 సంవత్సరాలుగా తప్పు చేయని నారాయణమూర్తి ఫస్ట్ టైం తప్పు చేశాడు.